హాయ్ అండి అందరికీ. ఏపీ డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రకృతి వికృతుల నుంచి మనం ప్రతి ఒక్క బిట్ కూడా సేమ్ ఒకే మోడల్లో తయారు చేయడం జరిగింది. కానీ మనకి అన్ని టెక్స్ట్ బుక్స్లో అంటే మోస్ట్ ఆఫ్ ది డిఎస్సికి ఇంపార్టెంట్ అయిన ప్రతి ఒక్కటి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ ప్రకారమే ఒక దగ్గర నేను నోట్స్ రాయడం జరిగింది. అది కూడా మీకు ఆల్రెడీ వీడియో ఇచ్చాను. ఆ నోట్స్ నుంచి మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి చూడండి. ఇది ఏపీ డిఎస్సి మరియు టిఎస్ టెట్ డిఎస్సి కూడా యూజ్ అవుతుందన్నమాట. వాటికి కూడా సేమ్ సిలబస్ ఇలానే ఉంటాయి ప్రకృతి వికృతులు కాబట్టి. మరి ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రథం అరథం, అలాగే చంద్రుడు చందమామ, అంగుళీయకం ఉంగరం, అప్సర అచ్చార. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? మరి ఇందులో సరికాని జత ఏది? ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి చంద్రుడు చందమామ అనేటటువంటిది మాత్రం సరికాదు. ఎందుకంటే చంద్రుడు యొక్క ప్రకృతి వికృతి ఏమవుతుందంటే చంద్రుడు అవుతుందన్నమాట. చంద్రుడు అనేటటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? మరి ఇందులో సరికాని జత ఏది? ప్రాణము పాని అనేది కాదు ఇక్కడ మనకి. మరి హితము హితం అవుతుంది, ఆహారం ఓగిరం అవుతుంది, ధర్మం దమ్మం అవుతుంది. మరి ఇక్కడ ప్రాణం యొక్క మరి వికృతి ఏమవుతుంది అంటే పానము అవుతుంది. ఈ పాని అనేటటువంటిది కాదు. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కథ చూస్తే మనం కథ వస్తుంది. అలాగే సంతోషము సంతసము, మరి స్త్రీ సిరి వస్తుంది. మరి కవియ అనేది రాంగ్ అనమాట. కయి వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ది మాత్రం నేను ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ 4 అనేది ఇందులో సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది అంటే ఇందులో కూడా సరికాని జత ఏది? చూసుకుంటే విద్యే, మరి కృష్ణుడు కన్నడు, దీపము దివ్వే, రోషు అనేటటువంటిది కాదు. రోషము ఏమవుతుందంటే రోసము అవుతుంది. ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికాని జత. ఇక్కడ చూసుకుంటే ఆశ్చర్యం అచ్చెరువు, అక్షరము అక్షర, భయం స్త్రీ ఇంటి. ఇందులో మనకి సరికానిది ఏంటి? ఆప్షన్ 2 అనేది సరికాదు. అక్షరము అక్కరము వస్తుందన్నమాట. అక్కరము. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది. మరి రాతిరి, ముద్దర, రాజు కుమారుడు కుమార. నెక్స్ట్ రాజు రేడు రాయలు. మరి ఇందులో సరికానిది ఏంటి? సరికానిది కొమరుడు వస్తుంది. కొమరుడు వస్తుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులలో సరికాని జత ఏది? భాష అంబ అమ్మ, నిద్ర నిదుర, మొఖము. ఇందులో మనకి సరికాని జత ఏది? ఆప్షన్ 4 సరికాదు. ముఖము మొగము వస్తుంది. మొగము వస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులలో సరికాని జత ఏది? ఆశ్చర్యం అచ్చెరువు, ఫలం సుఖం, బంగారు. మరి ఇందులో సరికాని జత ఏది? బృంగారం బంగారు. సరికాని జత ఏది? బృంగారం బంగారు సరి అయిందే. ఇక్కడ సరికానిది ఏంటంటే ఫలము యొక్క
వికృతి ఏమవుతుందంటే పండు అవుతుంది. ఫలము యొక్క వికృతి పండు అవుతుంది. ఇక్కడ 2 సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత. పయస్సు అంటే నీరు, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పయస్సు అంటే నీరు. మరి చేష్ట చేత, హృదయము ఎద, ఎడద అని కూడా ఇవ్వచ్చు. ఎడద అని కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ విద్య, విద్య యొక్క వికృతి ఏమవుతుందంటే విద్య అనేది ఇక్కడ సరికాదు. ఏమవుతుందంటే విద్యే, విద్యే లేదా విద్య, విద్య ఇలా కూడా మనం రాయవచ్చు. విద్య లేదా విద్య అవుతుంది తప్ప విద్య అనేది సరికాదు. నెక్స్ట్ వన్, సరికాని జత. క్రింది వానిలో సరికాని జత. మరి పుస్తకము పొత్తకము అయితే కాదు. నిబము నిబ్బము అమ్మ, ఇది నిబము నెపము, సత్వము సత్తువ, పక్షి పక్కి. ఇక్కడ మనకు చూసుకుంటే ఆప్షన్ 1 అనేది సరికాదు. పుస్తకము పొత్తము అవుతుంది. పొత్తము, పుస్తకము పొత్తము అవుతుంది, పొత్తకం అయితే కాదు. నెక్స్ట్ వన్, పట్టణం యొక్క ప్రకృతి రూపం ఏమిటి? పట్టణం యొక్క ప్రకృతి రూపం ఏమిటి? పట్టణము అనేటటువంటిది వికృతి. సో దాని యొక్క ప్రకృతి రూపం పత్తనము అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? మరి ఆశ ఆశ, మూలిక మొలక, దృఢ దిటవు, ఆధారం పాదు. సో ఇందులో మనకి సరికానిది ఏమిటి? ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. ఆధారం యొక్క వికృతి ఏమవుతుందంటే ఆదరువు, ఆదరువు అవుతుంది. ఆదరు లేదా ఆదరవు కూడా అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? మరి కుమారుడు కొమరుడు, స్వామి సామి, సింహము సింహ, రత్నము రతనము. క్రింది వానిలో సరికాని జత ఏది? ఆప్షన్ 3 సరికాదు. సింహము యొక్క వికృతి ఏమొస్తుంది మనకి? సింగము వస్తుంది, సింగము వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? సత్యము సత్తు, అపూర్వము అపూర్వ అనేది కాదు. ముగ్ధ ముగుద, ఆధారము ఆదరవు. సో ఇక్కడ అపూర్వము యొక్క వికృతి ఏమొస్తుంది మనకి? అబ్బురము, అబ్బురము అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? మరి అరుంధతి ఆరం జ్యోతి, మరి మనుష్యుడు మనిషి, పత్తనము పట్టణము, అగ్ని అగిని అనేది మాత్రం ఇక్కడ సరికాదు. అగ్ని యొక్కది ఏమొస్తుంది మనకి? అగ్గి అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? హంస అంచ, ధర్మము దమ్ము, ముఖము మొగము, ప్రయాణము పయనం. ఇందులో సరికాని జత ఏది? ఆప్షన్ 2 సరికాదు. మనకి ఏమొస్తుందంటే ధర్మము దమ్మము వస్తుంది, దమ్మము అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? స్థలము స్థలము అని మళ్ళీ వచ్చేసింది మనకి, ప్రింటింగ్ రాంగు. ఇక్కడ మనం తలము అనేది ఇచ్చుకోవాలి. తలము అని మనం ఇచ్చుకుంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ బత్యము కార్యము. ఇక్కడ ఏమొస్తుందంటే కర్జము వస్తుంది, కర్జము. ఇక్కడ మనకి సరికాని జత ఏమవుతుందంటే ఫస్ట్ది మనకి ఇవ్వడమే రాంగ్ ఇచ్చాను, తలము అనేది. ఇక్కడ మనకి ఆప్షన్ 3 సరికాదు. కీర్తి కీరితి వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? ప్రాంతము ప్రాంత, ఆహారం ఓగిరం, ఆశ్రయం ఆసరా. చూడండి, ప్రయాణము పయనం. ఇక్కడ మనకి సరికాని జత ఏముంది? ఆప్షన్ 1 అనేటటువంటిది సరికాదు. ప్రాంతం అనేటటువంటిది రాదు, ప్రాంతముకి పొంత వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? లక్ష్మి అంటే లచ్చి, ప్రేమ పెరిమ,
మరి కార్యము, కర్జము, ఉద్యోగము, ఉద్వేగము అనేటటువంటిది ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 4 సరికాదు. ఉద్యోగముకి ఏమొస్తుంది మనకి ఉద్దియ, ఉద్యోగము ఉద్దియ అని వస్తుంది. నెక్స్ట్ వన్ నిత్యము, నిత్య, భక్తి, 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 ధర్మము, దమ్మము, మాణిక్యము, మాణికము. చూడండి, మాణిక్యము, మాణికము. సో ఇక్కడ మనకి సరికానిది ఏమిటంటే ఆప్షన్ 1 అనేది సరికాదు. నిత్యము, నిచ్చెలు, నిత్యము, నిచ్చెలు అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికాని జత ఏది? హితము, ఇతవు, గర్భము, గరభము, కవిత, కైత, కులము, కొలము. ఇక్కడ మనకి సరికాని జత ఏది? ఈ గర్భము అనే దానికి గరభము అనేది కాదు. గర్భము వికృతి ఏమొస్తుందంటే కడుపు అని వస్తుంది. గర్భము యొక్క వికృతి కడుపు అని వస్తుంది. కవిత, కైత, కులము, కొలము, హితము, ఇతవు. ఓకేనండి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికాని జత ఏది? ఆజ్ఞ, ఆన, ఆకాశం, ఆకాశం, వర్షం, వరుస, ఉద్యోగం, ఉద్య. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. వర్షము, వరుసము, వరుస కాదు వరుసము అని రావాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 సరికాదు. మిగతావన్నీ ఆజ్ఞ, ఆన, ఆకాశం, ఆకాశం, ఉద్యోగం, ఉద్య. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికాని జత ఏది? చంద్రుడు, చంద్రుడు, గృహము, గీము, సముద్రము, సంద్రము, సూర్యుడు, సూరి. సో ఇందులో మనకి సరికాని జత ఏది? ఆప్షన్ 4 అనేది సరికాదు. సూర్యుడు, 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 సూర్యుడు అని వస్తుంది. సూరి అనేటటువంటిది రాదన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? సూర్యుడు, సూర్యుడు ఓకే. అమావాస్య, ఆమాస, ఆర్య, అయ్య, ఉపాధ్యాయుడు, వజ్జ. ఇందులో సరికాని జత ఏది? ఆప్షన్ 2 అనేది సరికాదు. ఆమాస కాదు అమావాస, అమావాస, అమావాస అని రావాలి. నెక్స్ట్ ఆర్య అంటే అయ్యా అని వస్తుంది. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికాని జత ఏది? పద్యము, పద్యము, శాస్త్రము, సత్తు, పుణ్యము, పుణ్యము, భక్తి, భక్తి. వీటిలో సరికాని జత ఏది? శాస్త్రముకి సత్తు అనేటటువంటిది రాదు. చట్టము వస్తుంది. శాస్త్రము, చట్టము అని వస్తుంది. శాస్త్రము, చట్టము అని వస్తుంది. ఆప్షన్ 2 సరికాదు. నెక్స్ట్ వన్ క్రింది వన్లు సరికాని జత. కులము, గొణము, రేయి, రాత్రి, ఫలము, పండు. చూసారా, ఫలముకి పండు. మతి, మది. మరి వీటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 సరికాదు. కులము, కులముకి ఏమొస్తుంది మనకి? కొలము వస్తుంది. కులము వస్తుంది. గుణము అనేది కాదు. గుణముకి గుణము వస్తుంది. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికాని జత. మరి శర్కర, శర్కర అంటే చక్కెర, కులము, కొలము, పద్యం, పద్యము, సంతోషము, సంత. మరి ఇందులో సరికాని జత. ఆప్షన్ 4 అనేది సరికాదు. సంతోషము, సంతసము వస్తుంది. సంతసము వస్తుంది. ఈ సంత అయితే కాదు. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత ఏది? గార్ధబము, గార్ధ, సంతోషము, సంతసము, విజ్ఞానము, విజ్ఞానము, త్యాగము, త్యాగము. ఇందులో సరికాని జత ఏది? గార్ధబము అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఇది. గార్ధబము అంటే గాడిద అని వస్తుంది. దాని మీనింగ్ కూడా గార్ధబం అంటే గాడిదే. గార్ధబము అంటే గాడిద అని వస్తుంది. గార్ధ అయితే కాదు. ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరికాదు. త్యాగము, త్యాగము, విజ్ఞానము, విజ్ఞానము రైటే. నెక్స్ట్ వన్
క్రింది వానిలో సరికాని జత ఏది? యముడు అంటే యమ అనేటటువంటిది సెకండ్ది సరికాదనమాట. ఎందుకంటే యముడు అంటే జముడు అని వస్తుంది, యముడు అంటే జముడు వస్తుంది. ఘోరం ఇది రైట్ ఆన్సరే, అన్నీ రైటే. ఇక్కడ మనకి ఏంటంటే యముడు అంటే జముడు వస్తుంది. ఆప్షన్ 2 సరికాదు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చేష్ట, చేత, అపూర్వము, అబ్బురము, ముగ్ధ, ముగ్గు, పత్తనము, పట్టణం. ఇందులో మనకు సరికానిది ఆప్షన్ 3 సరికాదు. ముగ్ధకి ఏమొస్తుందంటే ముగుద అని వస్తుంది, ముగ్గు అయితే కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరిగా లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.